నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ్ అశోక్. ఇక ఇవాళ పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాల వార్తలు ఎట్లా ఉన్నాయి, మరి జర్నలిస్టులు ఏం రాసిర్రు, ఎట్లా రాసిర్రో చూద్దాం. ఇక ముందుగాల మన ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టినాం. మరి ఆంధ్రజ్యోతి పేపర్ లో ఎట్లా రాసిర్రు జర్నలిస్టులలో చూద్దాం. ఇక పెన్షన్ పనులు పూర్తయ్యేది ఎన్నడో, మరి గోదావరి వంతెన పైన కరువు, రక్షణ కరువు, క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న బాధితులు, పోలీసులకు తలనొప్పిగా మారుతున్న సంఘటనలు, కంచె నిర్మాణం పూర్తి చేయాలంటున్న ప్రజలు, ప్రజా సంఘాలు. ఎక్కడి కంచయ్యా? కోల్ సిటీ టౌన్ అంటే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి గోదావరి వంతెన పైన 2 బ్రిడ్జీలు కట్టిరు. మరి గోదావరి పైన 2 బ్రిడ్జీలు కట్టి ఏం చేసిరు? బ్రిడ్జి అట్టిగా వదిలేసిరు. ఇక వదిలేసి ఏం చేస్తారు? మరి వాళ్ళకి నచ్చినట్టు కార్పొరేషన్ చేస్తుంది. మరి మొన్నట్ల మనం చూసినాం కదా ప్రజలారా, రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, అదే విధంగా పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మంచిర్యాల జిల్లా ప్రజలారా. ఎందుకంటే అది మంచిర్యాల జిల్లాకు మరి మన పెద్దపల్లి జిల్లాకు మధ్యలో ఉన్నది కాబట్టి మరి మనం చూస్తున్నాం. అటు మంచిర్యాల జిల్లాలైనా కావచ్చు, ఇటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కూడా ఏదైనా ఇంట్లో గొడవలు జరిగినా, ఆర్థిక ఇబ్బందులు జరిగినా క్షణికావేశంలో పోయి ఆ గోదావరి నదిలో దునికి చనిపోతారు. ఒకప్పుడు అలా నీళ్లు లేకుండే, మరి ఇప్పుడు గోదావరి నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. మరి ముందు సున్నీల బ్యారేజ్ ఉంది కనుక అక్కడ గేట్లు ముయ్యడం ద్వారా నీళ్ళన్నీ ఉండడం జరుగుతుంది. మరి ఏ సమస్య వచ్చినా, కుటుంబ కలహాలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ఇంకేదైనా కూడా క్షణికావేశంతో అక్కడ పోయి దునికి ఆత్మహత్య చేసుకుంటారు. మరి ఈ ఆత్మహత్యల వల్ల పోలీసులకు తలనొప్పిగానే మారింది. పాపం అక్కడ పోలీస్ శాఖ కూడా రివర్ గార్డులను ఏర్పాటు చేసింది. కానీ మరి ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. మరి అనేక సందర్భాలలో రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ లా అనేక ప్రజా సంఘాలు, ప్రజలు, మరి మీడియా మిత్రులు, ఇంకా ఇతర ఎవరైనా కూడా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు గోదావరి బ్రిడ్జి పైన కంచెను ఏర్పాటు చేయమని చెప్పేసి అనేక సందర్భాలలో ధర్నాకు దిగిన సందర్భాలు ఉన్నాయి. మరి మున్సిపల్ కార్పొరేషన్ ఏమైనా పట్టించుకున్నదా అంటే పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదు అంటే వాళ్ళ బిడ్డలు కాదు, మరి వాళ్ళకి సంబంధికులు కాదు, వాళ్ళ బంధువులు కాదు, అందులో దునికి చచ్చిపోయేటోళ్ళు. మరి అట్లున్నది పరిస్థితి. ఇది మనం ఇంకా ఏంటిది ఎందుకు చెప్తారో కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఇక అయినూరి పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లాను కలిపే వంతెన పైన రక్షణ కరువు అయింది. ఆ వంతెన పైన ఇరువైపులా ఫెన్షన్ లేకపోవడంతో క్షణికావేశంతో పలువురు ఆత్మహత్యకు ఒడిదొరుకుతున్నారు. కారణం ఏదైనా చావే పరిష్కారం అనే అపోహతో గోదావరిలోకి దినికి ప్రాణాలు తీసుకుంటున్నారు. 2 జిల్లాల మధ్య ఉన్న ఈ వంతెన పైన ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయడం పోలీస్ యంత్రాంగానికి సవాల్గానే మారింది. వంతెన పైన డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బంది, జాలర్లు కాపాడిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళతోటి అయినా సాయశక్తుల ప్రయత్నాలు చేసి కాపాడే ప్రయత్నం చేస్తారు. చేతలేరని కాదు, పాపం వాళ్ళు కూడా వాళ్ళ శాఖ ఒక్కటి పనిచేస్తే అయిపోతుంది. పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ కూడా దాని మీద పనిచేయాలి కదా. దాని మీద ఒకటి కంచె ఏర్పాటు చేయాలనేది ఏర్పాటు ఉంటది కదా. మరి కంచె కట్టిర్రు. మరి 7 దాకా కట్టిర్రు. 100 మీటర్ల కంచె ఏర్పాటు చేసి ఈ 100 మీటర్ల దునుకరిగా, ఇక మిగతాదంతా దునకచ్చు. మరి జనాలు ఆడికే పోయి దునుకుతారా? వీళ్ళు ఏడ కంచె కట్టిర్రు ఆడికే పోయి ఉంటారా? ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం అయ్యి అంటే సమస్య ఏర్పడితే మరి కార్పొరేషన్ ఏం ఆలోచన చేసిందో కూడా ఎవరికి తెలియదు. మరి ఆ పైసలన్నిటి పోయినాయి, వచ్చినాయట, పైసలు కూడా వచ్చినాయి, కంచె ఏర్పడే. మీకు ఇప్పటికైనా పెన్షన్ పనులు చేపట్టాలి. మద్దెల దినేష్ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు. గోదావరి ఆత్మహత్యలకు కేంద్రంగా మారింది. పెన్షన్ నిర్మాణ పనులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో 3,29,00,000 రూపాయల నిధులొచ్చి విడుదలైనా కూడా వాటికి పెన్షన్ ఏర్పడితేలే. తర్వాత 1,30,00,000 రూపాయల పనులు చేపట్టినా మధ్యలోనే నిలిచిపోయినాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు మారుతున్న వంతెన పైన పెన్షన్ మాత్రం పూర్తి కావడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పెన్షన్ పూర్తి పనులు అయ్యేలా చర్యలు తీసుకోవాలి అని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి మధ్యలో దినేష్ అన్నయ్య చెప్తాడు. ఆ అన్ననే ఎన్నోసార్లు ధర్నా చేసిండు. మన ఛానల్ ద్వారా కూడా చూపెట్టినాం.
కంచ కరువైందని చెప్పేసి మనం ప్రతిరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా మన గోదావరి వంతెన పైన కంచె లేదు. మరి మన గోదావరి కని బిడ్డలు కావచ్చు, మంచిర్యాల జిల్లా బిడ్డలు కావచ్చు, క్షణికావేశంలో దునికి చనిపోతున్న సందర్భాలు ఏర్పడుతున్నాయి. ఒకే రోజు 2 శవాలు కూడా ఈ నెలలో మనం చూసినామన్న విషయం కూడా ప్రజలందరూ గుర్తు చేసుకోవాలి. మరి కంచె ఎందుకు కట్టలేరు అంటే పైసలు ఉన్నాయి, ఆ పైసలు వచ్చినా కూడా కట్టలేదు అంటే ఎంత నిర్లక్ష్యపు పాలన చేస్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ నిర్లక్ష్యపు ధోరణి, మరి ఎందుకు ఈ నిర్లక్ష్యపు వైఖరిని అనేది మనకు అర్థం కాలేదు. కానీ ఇంకా చూడాలి ఏం చేస్తారు. ఇక మక్కాన్ సింగ్ అన్న మరి మన శాసనసభ సభ్యులు రామగుండం నియోజకవర్గ శాసనసభ సభ్యులు మక్కాన్ సింగ్ అన్నను కూడా అడిగిర్రు ఈ యొక్క ఆంధ్రజ్యోతి అన్నలు. మరి అన్నేం చెప్పిండంటే అన్ని విభాగాల సమన్వయంతో చర్యలు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గం గోదావరి పైన అన్ని విభాగాల అధికారులతో సమన్వయంతో తప్పకుండా పెన్షన్ నిర్మాణం చేపడతాం. 2 జిల్లాల మధ్యలో ఉన్నందున ఇద్దరి సమన్వయం అవసరం కాబట్టి సిరిసిల్లలో చేపట్టిన విధంగా ఇక్కడ కూడా పగడ్బందీగా పెన్షన్ నిర్మాణం జరిగేలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు మంచిర్యాల జిల్లాకు చెందిన అధికారుల సమన్వయంతో పూర్తి చేసేందుకు కృషి చేస్తా. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూస్తా. పాప అన్న కొత్తగా వచ్చిండు, మరి అన్నకి ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియాలి. మనలాంటి వాళ్ళు చెప్పాలి, చెప్తేనే అన్నకు కూడా విషయాలు తెలుస్తాయి. మరి చెప్పకుండా దాచిపెడితే ఇక గట్లనే ఉంటది. అన్నకు తెలియదు కాబట్టి నేను సమన్వయం చేస్తా, మరి పూర్తి స్థాయి చర్చ చేస్తా. అక్కడ మంచిర్యాల జిల్లా అధికారులతోటి ఈ జిల్లా అధికారులతోటి కలిపి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్ఎండ్బి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతా. కంచె ఏర్పాటు చేసే తీరు చేస్తా. మనం వెమ్లవాడ ప్రాంతం వెళ్తే సిరిసిల్ల దగ్గరలో ఒక బ్రిడ్జి పైన కంచె ఏర్పాటు చేస్తారు. ఏది రివర్స్ లోయర్ మానేడు దానిపైన ఆ బ్రిడ్జి పైన ఏర్పాటు చేస్తారు. అట్లాంటి వంతెన అంటే అట్లాంటి కంచెను ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్న చెప్తాడు. మరి ఇన్ని రోజులు మొన్న 2 బిడ్డలు చచ్చిపోయిన రోజు ఏం చెప్పింది కార్పొరేషన్ సంబంధించిన కమిషనరు సింగరేణి సహాయం చేస్తానట, ఆయన కడతా అని చెప్పిండు. గతంలో ఉన్న కమిషనర్ సార్ చెప్పిండు సింగరేణి వాళ్ళు సాయం చేసిర్రు. మరి ఇక్కడ ఉన్న పైసలు ఏమైనాయి? 3 కోట్ల రూపాయలు వచ్చినాయి కదా, 3,20,00,000 రూపాయలు వచ్చినాయి. ఏం చేసిర్రు అవి? మరి ఈ 3,20,00,000 రూపాయలు ఎక్కడికి పోయినాయి? మున్సిపల్ కార్పొరేషన్ చెప్పాలి కదా. మరి వచ్చినాయి ఉన్నాయి మేము కడతలేమని చెప్పాలి కదా. మరి నాకైతే తెలియదు కదా లెక్క. ఇక్కడ మధ్యలో దినేష్ అన్ననే చెప్పిండు గతంలో 3,29,00,000 రూపాయలు నిధులు విడుదలైనా పనులు పూర్తి కాలేదని చెప్పేసి అన్ననే చెప్తాడు కదా. మరి ఏది ప్రజలారా, మరి 3,29,00,000 రూపాయలు మన బ్రిడ్జి మీద కంచె ఏర్పాటు చేయమని చెప్పేసి పైసలు వచ్చినాయట. మరి ఇవి మరి వీళ్ళు వేసిన 100 మీటర్ల దానికి 1 కోటి, ఇక్కడ ఎంత 1,30,00,000 రూపాయల పెన్షన్ ఏర్పాటు చేసిర్రా? 1,30,00,000 రూపాయల పెన్షన్ గోదావరి బ్రిడ్జి పైన ఉన్నదా? మరి మీరే ఆలోచన చేయాలి ప్రజలారా. ఏం ఆలోచన చేయాలి? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుందో చూడాలి మీరు. ఇంత మంచి అభివృద్ధి అనేది రామగుండంలో అది మనం రాష్ట్ర స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నదనే చూడాలి. ఇక ఆత్మహత్యల నివారణకు చర్యలు ఏవి మరి ఏడుంటాయి? పైసలు లేవు. పైసలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడుకున్నారు, ఎవరికి ఎక్కడ పెట్టుకోవాలనో పెట్టుకున్నారు. అట్లా మొన్నట్లా నేను చెప్పలే, మన ఎమ్మెల్యే సారే చెప్పిండు మన నిధులన్నీ తీసుకుపోయి సిద్దిపేట జిల్లాలో వెచ్చిరు, మెదక్ జిల్లాలో వెచ్చిరు అని అన్న ప్రతిసారి మీటింగ్ లో చెప్తాడు. గట్లనే అయింది. మరి ఈ 3 కోట్ల రూపాయలు ఏడ వాడిండో కమిషనర్ అది మన మేయర్ సార్కే ఎరక. మరి మేయర్ సారే కదా బడ్జెట్ వెచ్చేది, మేయర్ సార్కే వెళ్తుంది ఏడికి పోయినా కూడా. మరి ఏంటిదో మేయర్ సారు ఈ గుసగుస ముచ్చట్లేందో నాకైతే అర్థమైతే లేదు. కానీ మరి ఏం పనులు చేస్తాడు, ఎక్కడ పనులు చేస్తాడు, ఏం అభివృద్ధి చేస్తాడో చూడాలి. ఇక కొత్త ముచ్చట ముంగడేసుకున్నారు. కొత్త ముచ్చట కాంగ్రెస్ పార్టీలో ఏరినాం మేము, ఇప్పుడు మేము అధికార పార్టీలో ఉన్నాం, మీరేం చేయలేరు అన్న ఉద్దేశంలో ఉన్నారేమో ఈ యొక్క మేయర్ సారు. మరి నేను ప్రశ్నించడానికి అవకాశం వస్తుంది అని ప్రతిసారి చెప్తున్నా. ఇంకా 100 రోజులు కాలేదు, 100 రోజులు. డిసెంబర్ 9, మార్చి 9, 90 రోజులైంది. 19వ తారీఖు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దానికి మనకు కూడా అవకాశం ఉంటది. చూద్దాం 100 రోజులలో ఏమో చేస్తామని అన్నారు కదా, చూడాలి. ఇక
ఇదూరి ఆత్మహత్యల నివారణకు చర్యలేవి, వంతెన పైన ఆత్మహత్యలు పోలీసు యంత్రాంగానికి సవాల్గానే మారిన ఇటు జనగామ గోదావరి ప్రాంతం గోదావరి కానీ 2 టౌన్ పరిధిలోకి వస్తుంది. సమీపంలో 1 టౌన్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతం 2 టౌన్ పరిధిలోకి వస్తుంది. 2 టౌన్ పోలీసులు చెక్ పోస్ట్ గా నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఆత్మహత్యకు ప్రయత్నించిన కొంతమందిని అడ్డుకున్నా కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే గోదావరి వంతెన సగభాగం మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది. అయితే అటువారు ఇటువైపు వచ్చే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడంతో పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. గతంలో ప్రాజెక్టులతో నీటి కుండలాగా మారిన గోదావరిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అప్పటి ప్రజాప్రతినిధులు ప్రకటించారు. పర్యాటక కేంద్రంగా గోదావరిని మార్చడం అటుంచి ఆత్మహత్యల నివారణకు వంతెన పైన కంచె ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంఘాలు ప్రజలు కోరుతారు. ఇక దాన్ని అంటే పర్యాటక కేంద్రం చేద్దాం, సత్తార్రావు అయ్యా అని చెప్పేసి మనం మొత్తుకుంటే ఆడ పోయి ఆ గంగల దునికి సత్తారా, గోదావరిలో దునికి చచ్చిపోతారా జనాలు, మరి అదిని గురించి ఆలోచించురయ్యా అంటే ఆ యొక్క గోదావరిలో నీటి కుండలు ఆ నీళ్లు ఉన్నాయి, దాన్ని పర్యాటక కేంద్రం చేసి బోట్లు వేసుకొని వాళ్ళు తిరుగుతారయ్యా. బోట్లు వేసుకొని ఎవరు తిరుగుతారు? ఆడో బోటు తెచ్చి పెట్టిర్రు, అది ఆన్నే పోయింది. తెప్ప పోటీలు అన్నారు, వచ్చే పోయినాయి. ఎందుకు పెడతారు? ఏమిటికి ఎత్తారు? కార్పొరేషన్ పనులన్నీ, కార్పొరేషన్ బడ్జెట్ పైసలన్నీ ఎందుకు వృధా ఖర్చు పెడతారో కూడా ఈ యొక్క మేయర్ సార్కే తెలవాలి. మరి ప్రతిదీ మేయర్ సార్కే ఎందుకు తెలవాలి అంటానంటే ఆయనే బడ్జెట్ పెట్టేది, మరి ఆయనే ఆ యొక్క బడ్జెట్ వివరాలను చూసేది కాబట్టి. ఇవాళ కొత్త ముచ్చట ఏంటంటే మరి మేము రామగుండం గత పాలకులు ఎవరిప్పుడు అప్పట్లో ఎవరు ఉన్నారు? అప్పుడు మేయర్ ఎవరు ఉన్నారు? డాక్టర్ అనిల్ కుమార్ సార్ లేడా? ఇప్పుడు అనిల్ కుమార్ సారే కదా. అంటే అప్పుడు పింక్ కలర్ జెండా వచ్చిండు సారు, అప్పుడు ఏది గులాబీ జెండా వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ జెండా వచ్చిండు. గంతే తేడా, పార్టీ మారిండు సారే కదా. అప్పుడున్న ప్రజాప్రతినిధి కూడా సారే కదా, ఇప్పుడున్న ప్రజాప్రతినిధి కూడా సారే కదా కార్పొరేషన్ కు. మరి ఏది ప్రజలారా, ఇక మనం ఏం అర్థం చేసుకోవాలో ఎటు అర్థం చేసుకోవాలో కూడా చూడాలి. ఇక పెన్షన్ నిర్మాణాల్లో పనుల్లో అలసత్వం, ఆత్మహత్యలు నివారణకు వంతెన పైన పెన్షన్ నిర్మాణం కోసం 3,29,00,000 రూపాయల నిధులు వచ్చినాయి. అప్పటికి కార్పొరేషన్ కమిషనర్ ఉదయ్ కుమార్ సమీకరించారు. కౌన్సిల్ ఆమోదం తెలిపిన కార్యరూపం దాల్చలేదు. ఇటీవల మరొకసారి 3,30,00,000 రూపాయల నిధులతో పెన్షన్ పనులు ప్రారంభించారు. కానీ పనుల్లో అలసత్వం వల్ల పెన్షన్ నిర్మాణం పూర్తి కాలేదు. ఇనూరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, మనకు 3,29,00,000 రూపాయలు వచ్చినాయి. అప్పుడు ఉదయ్ కుమార్ సార్ ఉండే కమిషనరు, మరి ఆ కమిషనర్ సార్ కూడా ఓకే చేసిండు. అదే విధంగా కౌన్సిల్ సమావేశం పెట్టి కార్పొరేటర్లు అందరు కలిసి అయ్యా ఈ పెన్షన్ పెట్టుర్రి అని చెప్పేసి ఆమోదం కూడా తెలిపిర్రట. మరి తెలిపిన వాళ్ళు ఏం చేసిర్రు? ఎవరు మనిషికిన్ని తీసుకున్నారా? మరి మనిషికిన్ని పంచుకున్నారా? అదనే చెప్పుర్రి. అడగం కార్పొరేషన్లా మీరు అజ్జేయుర్రి ఇజ్జేయుర్రి అది ఓర్రి ఇది ఓర్రి అని ఏం అడగం మేము. మంచిర్యాల పోయిన వాహనాలు తీసుకొచ్చిండు ఆ కమిషనర్ మన మేయర్ సారు. రిపేర్కి పోయి 3 ఏళ్ల కిందట పోయిన రిపేర్కి పోయిన వాహనాలు వచ్చినాయో రాలేదు. ఆ కవిత టాకీస్ దగ్గర వర్క్ షాప్ లో పెట్టిన వాహనాలు వచ్చినాయో రాలేదు. ఆ ఎన్టీపీసీ పెట్టిన వాహనాలు వచ్చినాయో రాలేదు. మరి పైసలు లేవని మా పారిశుద్ధ కార్మిక సోదరులు నడుపుతున్న వాహనాలకు ఫిట్నెస్ ఉండదు. ఏంటి ఏముండదు, వాటికి ఫిట్నెస్ ఉండదు, ఇన్సూరెన్సులు ఉండవు. మరి అట్లాంటి వాహనాలు నడుపుతారు. మరి మీ బిడ్డలో మీ కుటుంబీకులో వలన అట్లాంటి వాహనాలు నడిపితే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరు. కాకపోతే మాలాంటి సాధారణ సామాన్య పౌరులు కావచ్చు ఇట్లనే చేయాలి. ఇక పెన్షన్ ఏర్పాటు చేయుర్రా అంటే ఏమో చెప్తారు. అసలు అన్న ఒక తప్పు చేసిండు. మేయర్ సార్ది తీసుకునేది ఉండే, ఎమ్మెల్యే సార్ని అడిగిండు. కానీ ఎమ్మెల్యే సార్తో పాటు మేయర్ను కూడా అడగాలి, అసలు ఎందుకు గట్టలే ఈ పెన్షన్ ఎందుకు గట్టలే మీరు అని చెప్పేసి. దీన్ని 2 జిల్లాల కథ అని చెప్పేసి చెప్తారు. 2 జిల్లాల కథ ఎక్కడ ఉన్నది? ఇది కార్పొరేషన్ కు 3,29,00,000 రూపాయలు వచ్చినాయి అని చెప్పేసి చెప్తా అంటే మళ్ళీ మంచిర్యాల జిల్లాతో మాట్లాడాలి, పెద్దపల్లి జిల్లాతో మాట్లాడాలి. ఏంటిది మాట్లాడేది? ఇక్కడ వచ్చిన పైసలు ఏమైనా చెప్పుర్రి. మరి వచ్చిన నిధులన్నీ ఎక్కడికి పెట్టిర్రో అది చెప్పుర్రి. అసలు లేవని అన్న చెప్పుర్రి. ఆ మొన్నట్ల బడ్జెట్ మీటింగ్ పెడితే ఒక అక్క చెప్పింది పైసలే లేవు కౌన్సిల్ మీటింగ్ ఎందుకులా అని. కరెక్టే మరి పైసలు అన్నీ లేవు. ఏమైనాయో మేయర్ సార్కు తప్ప ఇవ్వలేదు తెలియదు. మేయర్ సార్కే తెలుస్తుంది. ఎందుకు తెలుస్తా అంటే
ఇక మీరే అర్థం చేసుకోవాలి ఎందుకు వెళ్తా అనేది ఇక